గ్రూప్ 1 పైన వివాదాల గురించి ఎప్పటికీ అప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే దీంట్లో ఒక ఆయన ఉంటాడు, పరివర్తన ఐఏఎస్ అని. ఆయనకు అసలు తెలంగాణకు సంబంధం లేదు. ఆయన శ్రీకాకుళం జిల్లా. ఆయన మొన్న ఒక వీడియో చేసిండు 19వ తారీఖు నాడు రిజల్ట్లని. మరి రియా సార్ అంటాడు కరెక్షన్ అనేది మొన్న స్టార్ట్ అయిందని. ఇంకా కొంతమంది పెద్దలు చెప్తారు ఎంహెచ్ఆర్డీలో ఇంగ్లీష్ పేపర్ కాగానే అయిపోయిందని. ఒకళ్ళేమో సెకండ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది అంటారు. మొత్తం మీద అయితే ఎవాల్యుయేషన్ అయితే జరగడం అనేది ఖాయము. అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మధ్యలో అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయినాక కొన్ని రోజులకు ఒక 2 రోజులకే స్టార్ట్ చేసిర్రు, జరుగుతుంది. సరే అది ఏదన్నా జరగని ఆయన వీడియోల మీద చేసిండు. ఈ రియా సార్ ఎందుకు చెప్పిండంటే ఈయన 19th రిజల్ట్ అన్నాడు కాబట్టి అడిగితే ఆయన చెప్పిండు. ఇంకొక పార్టీ పెద్దలు ఇంకా దయాకర్ వాళ్ళు వీళ్ళు అలే అయిపోతుంది సోనియా గాంధీ బర్త్డేకి ఇస్తాం అనేటటువంటి ఎప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేటోళ్ళు అందరూ కూడా విద్యార్థులకు అందరూ చెప్తూనే ఉన్నారట. ఇక అందరి పేర్లు అవసరం లేదు, ఎందుకంటే అందరూ అదే చెప్తున్నారు. ముఖ్యమంత్రి కాంచి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆడికి పొంగులేటి గారికి అందరూ మాట్లాడుతున్నారు. ఈయన అసలు పరివర్తన ఆయన ముచ్చట ఏంటంటే ఈయన మాట్లాడిన వీడియోల గురించి అసలు నువ్వు ఇదంతా ఇట్లా చెప్తున్నావు ఇట్లా అని, కానీ ఇందులో జరిగిన లొసుగులు ఏంది వాటి గురించి విద్యార్థులకు ఎందుకు చెప్పడం లేదు అని నేను ఇంకొక అభ్యర్థి పోయి అడిగితే ఆయన మనం వీడియో చేద్దాం, క్వశ్చన్ పేపర్లలో వచ్చే తప్పుల గురించి చేద్దాం, ప్రొఫెసర్ల షార్ట్ ఫాల్ గురించి మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం అన్నాడు. అన్నాక ఆయన ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నాడు. మార్నింగ్ పోయినాం. మార్నింగ్ పోతే మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ అన్నాడు. ఈవినింగ్ పోతే ఈవినింగ్ 5ంటికి పోతే లేడు, గంట సేపు కూర్చున్నాం. ఆయన నాకు పెట్టిన మెసేజ్ చూడండి, ఇది ఆయన నాకు పెట్టిన మెసేజ్. ఈ మెసేజ్లో ఏముందంటే చెప్పనా, డియర్ జనార్దన్ సార్, ఐ రెస్పెక్టెడ్ యూ అండ్ అర్జున్ సార్, బోత్ యూ ఆర్ వర్కింగ్ రిలక్టెంట్లీ ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ అండ్ సో మీకు అందరికీ చాలా థ్యాంక్స్. పొలిటికల్గా ఇవన్నిటి ఏదో చేస్తున్నారు అని చెప్పిండు. ఇంకా దీంట్లో ఆయన కింద ఏం చెప్పిండే అంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ వీడియో రిలేటెడ్ టు కోర్ట్ కేసెస్. ఈయనకు నేను మాట్లాడినా, ఈయన ఏందా అని మాట్లాడితే ఆయన ఏం చెప్పిండంటే నాకు మా చుట్టం ఒక ఆయన ఉన్నాడు, నువ్వు గ్రూప్ 1 మీద ఏం మాట్లాడకని చెప్పిండు, అందుకు నేను వీడియో చేయట్లే. వాళ్ళ మిస్సెస్ కూడా ఏడీ ఉందంట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఈయన ఎప్పుడైతే వీడియో చేసిండో మనం కూడా పోయినాం, ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ చూస్తారు కదా. నా ఫోనే హ్యాక్ అయింది, ఎవరితో మాట్లాడుతుంటే ఏం సంగతి అంతా తెలుసు కదా. మనం వాస్తవాలను నిర్భయంగా నిరుద్యోగులకు తెలంగాణలో గ్రూప్ 1 కరెక్ట్ జరగాలని చూస్తున్నాం. ఒకవైపు గ్రూప్ 1 29 వల్ల బాధితులం అయిపోయినాం, ఈరోజు గ్రూప్ 3 కూడా నాశనం అయిపోయినాం. ఒక దాన్ని పట్టుకున్నాం కాబట్టి అది అయ్యేంత వరకు కావాలి. లేకుంటే ఏంటంటే ఇది కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు. మధ్యలో తిన్నామో ఇటు కాంగ్రెస్ అంతా పాదయాత్ర చేసింది కాబట్టి ఆయనకా డబ్బులు తీసుకురంటారు, గట్టి కొట్లాడినేమో ఈయనక బీఆర్ఎస్ వాడిని కొట్లాడినంటారు. ప్రామిస్ చేసి చెప్తున్నాం, ఎవరు సొమ్ము తినట్లేదు, ఎవరు కూడా ఇవ్వట్లేదు. అశోక్ నగర్లో కూడా ఒక్కొక్కడు కూడా లంగా కూతలు కూస్తున్నారు. వీళ్ళకి కూడా చెప్తున్నాం, ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నాం. ఇది గ్రూప్ 3 పోగొట్టుకున్న ఆవేదన కూడా ఉంది. ఎందుకు చెప్తున్నాం అంటే ఈయనకు ఒక్క నుంచి ఓన్లీ పెద్దలు కూడా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడిరంట, నువ్వు వీడియోలు చేయొద్దు, అది చేయొద్దు, ఎట్టాగా గవర్నమెంట్కు మీద నెగిటివ్ రాకుండా చేయాలని. అందుకే ఈయన ఈరోజు ఏం చేసిండే అంటే గ్రూప్ 1లో అమ్ముడు పోట్లే అంట, ఇంతవరకు రాలేదన్నాడు. ఒరే బట్ట భాష పోరంబో చెప్తున్నా, ఫస్ట్ నుంచి 29 జీవో వచ్చినప్పటి నుంచే విద్యార్థులు ఆవేదన పడుతున్నారు. 503 పోస్టులకు కాకుండా 60 పోస్టులు వచ్చినప్పుడు ఇది అమ్మకానికి పోయినాయని మాట్లాడి లఫూట్. నువ్వు వల్ల పోస్టులు అమ్మకం పోలేదు, అది పోలేదు, ఇది పోలేదు అని మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు అని ఈ వీడియోలో అందరూ అనొచ్చు. జనార్దన్ నువ్వు బూతులు మాట్లాడొద్దు, నీకు నెగిటివ్ వస్తుంది అనేది ఆవేదన. నువ్వు ఏడాది పెట్టినావు, ఏ కొలమానం పెట్టుకున్నావు? సీఎం మాట్లాడితే సీఎం మానిటరింగ్ చేస్తే పోస్టులు అమ్ముడు పోవు, సీఎం లెవెల్ ఉంటే పోస్టులు అమ్ముడు పోవు అని చెప్తున్నావు. ఎక్కడ చూసినావు? సీఎంఏ సాక్షాత్తు చెప్తున్నాడు కదా. ఇది ఇవన్నీ ఏంది మరి? గతంలో అరే మాకు రాహుల్ గాంధీ గారు వచ్చి హామీ ఇస్తేనే ఈ హామీలకు ఎటు తూట్లు పడవరని ఓట్లు వేసినాం కదా. ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ ఇస్తేనే చెప్పినాం కదా, ఓట్లు వేసినాం కదా. ఇట్లా అందరం బస్సు యాత్రలు ఇవన్నీ చేసి తిరిగి వేసినాం కదా ఓట్లు. వీళ్ళందరూ పెద్దోళ్ళు కదా. ఇలా పెద్దోడు చిన్నోడు కాదు, గుర్తున్నంత పెర్ర వాళ్ళు. ఆయన ఉంటే అమ్ముడు పోవని నువ్వు ఏమన్నా ఎట్లా ఇస్తున్నావా? ఏం సర్టిఫికెట్ ఇస్తున్నావు? ఇంతవరకు అంటే అమ్మకం గురించి రాలేదంట, ఏదో జీవోల మీద అలిగేషన్లో ఇవి వచ్చినాయని చెప్తాడు. మొత్తం ఇదంతా మిత్రులారా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఏం జరగకుండా మరి నువ్వు జీవో 29 గురించి అన్నీ అయిపోయినాక చేయొచ్చుగా, కీ కేసు గురించి చేయొచ్చు కదా. ఇవన్నీ చేయకుండా ఎందుకు అరిబరిగా నువ్వు వెళ్ళిపోయినావు? మేము చెప్తున్నాం, బరాబర్ చెప్తున్నాం. ఇల్లు ఒక 2-3 మాటలు తప్పుతంగా వచ్చినాయి, పెద్ద బూతులే మాట్లాడలేదు, ఆవేదనతో మాట్లాడుతున్నాం.
ఇలాంటి వాళ్ళకు ఈయనకు నాకు పెట్టిన మెసేజ్ ఉంది, ఈయనకు భయపడ్డది, ఈయన డైపర్లు వేసుకునే అంత తడిసిపోయింది, ఈయనది శ్రీకాకుళం, ఈయనకు అంతా వీళ్ళు ఇన్స్టిట్యూట్ల గురించి కూడా మాకు వచ్చినాక మేము మాట్లాడతాం. ఇలా ఎవరి గురించి కాదు, ఒకటి ఏకైక లక్ష్యము గ్రూప్ 1లో అవినీతి రహితంగా జరగాలి, కేసులన్నీ అయిపోయినాక జరగాలి. కోర్టుకు ఏదైతే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 3 నెలల టైం అన్నదో 3 నెలల టైం కాదు 2 నెలలన్నా పేపర్ దిద్దాలి. ఈ అరిబరిగా ఎందుకు దిద్దుతున్నది? నేను మాట్లాడినట్టు అన్ని డేటా గురించి నేను ఎందుకు మాట్లాడాడు? ప్రభుత్వం వస్తుంది, మీరు రెడీగా ఉండండి, నిర్భయంగా ఉండండి. సోషల్ జస్టిస్ ఎలా జరుగుతుంది? 29 జీవన్ తీసేసినాక సోషల్ జస్టిస్ జరుగుద్దా? ఇంటర్వ్యూలు లేవు, సీఎం లెవెల్లో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్కరికి లాగులు పడతాయి, లాగులు తడుస్తాయి, కడ్రాయలు తడుతాయి, చెమటలు పడతాయి అని చెప్తున్నావు. అవినీతి అనేటటువంటిది చేయదలుచుకున్నాడు, ఒక్కడున్నాక వాడు ఒక్కడే చేసుకుంటాడు. ఆయన ఒక్కడనే అందరికి కాల్చుకున్న వాళ్ళకి ఇస్తారు. దీని గురించి మాట్లాడాలంటే మాట్లాడతాం. అవినీతి ఉందా లేదా నువ్వెట్ట సర్టిఫికేట్ ఇస్తావా? ఈ జీవోలు ఇవన్నీ పోతుంటే కనిపించలేవా? పేపర్లు ఒక్క నుంచి లీక్ అయినాయి, ఒక్కొక్కరు చీర కొంగులలో చిట్టీలు వచ్చినాయి, ఒక్కొక్క సెంటర్లలో పేపర్ల మీద సీలు లేకుండా వచ్చినాయి. మరి వీటన్నిటికీ దేనికి తావిస్తారు? అటెండెన్స్లలో తేడాలు రావడం ఇవన్నీ కాదా? వీటన్నిటిని ఒక్కడ పోగేసుకొని ఒక దారం వల్లినట్టు అయితే, ఒక ఎస్ఏ రైటింగ్ రాసినట్టు రాస్తే ఇదన్నిటికీ అర్థం పరమార్థం ఏమన్నది? నువ్వు ఒక ఎస్ఏ చెప్తా అది చెప్తే ఇది చెప్తా ఉండగా అసలు ఎవడైనా నువ్వు తెలంగాణలో విషయాల్లో నువ్వు లొల్లి పెడుతుందుకు? ఈ విషయాలలో అన్నిటిలో లొల్లి పెట్టి ఎవరికి ఒక కేసు కాదుకున్న లేరు ఈ ఇన్స్టిట్యూట్లో. వీళ్ళందరూ కూడా అందరూ ఈ రోజు వచ్చి మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు ఈయన ఇన్స్టిట్యూట్లలో ఒక వ్యభిచారాలక మాట్లాడుతూ చేయలేకుండా అంటున్నారు. మీరు మీ అవసరాల కొద్ది వచ్చి రీల్స్ చేసుకొని అన్ని చేసుకొని పోయారు, కానీ ఎవరు కూడా వాళ్ళ నిరుద్యోగుల పక్షాన చక్కగా నిలబడ్డం లేదు. అంతా లిప్ సర్వీసులు చేసి కూర్చుని ఉన్న వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగులారా, మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 అభ్యర్థులారా, ఇది వచ్చేదానికి వీళ్ళందరూ కూడా కలుసుకొని గూడుకుంటానని ఇంకొకటి చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. నాకు కూడా ప్రభుత్వం ఇంకా నిరుద్యోగులారా, ఈయన అన్న పదాన్ని చూడండి, సీఎం లెవెల్లో ఉంటే కాదంటారు. ఒకటి, ఏదైనా కరప్షన్ అయినా అడ్మినిస్ట్రేషన్ అయినా ఏదైనా సెంట్రలైజ్డ్ అయితే అది బయటికి రాదు. అమ్ముకున్నదో కొనుక్కున్నదో చేసుకున్నదో పలారన్నక్క 10 మంది పంచుకుంటేనే కుప్పలు పంచుకున్న కారణం, కొనుక్కున్నది పంచుకునే కారణం, దోసుకున్నది పంచుకున్న కారణం, ఈ పంపకాల కన్నా తేడాలు వచ్చి బయటకు వస్తాయి. ఈ రేణుక విషయంలో కూడా అంతే జరిగింది. అంటే మరి గతం నుంచి నేర్చుకునేమో మరి అందరికీ రావద్దని. ఇది సెంట్రలైజ్డ్ అయినప్పుడు ఎంత పెద్ద అవినీతి జరిగినా బయటికి రాదు. మేమేమంటున్నాం, పారదర్శకంగా జరగాలనేది. ఏది ఒక జ్యుడిషియల్ కమిటీ చెప్పిందా, ఏది చెప్పింది, ఏది లేదు. ఉన్నటువంటి అంశాలు ఈ విధంగా మనకి ఇంకా అవకాశాలు చూపిస్తుంటే వీనేమో లేదని ఈయన బల్లగుద్ది చెప్తాడు. కాబట్టి ఒకటే అంటున్నాం, ఈయన చెప్పిందే కనుక అయితే సీఎం కన్సర్న్లో జరిగితే వాళ్ళొక్కళ్ళే చేస్తే ఖచ్చితంగా కూడా ఇది బయటికి రాదు. ఎందుకంటే ఎవరైనా మరి మాట్లాడుతుంది, దాని గురించి కూడా మాట్లాడుతారు. చాలా అంశాలు ఉన్నాయి. ఒక చర్చకు రారి ప్రజాస్వామ్యంలో ఇలా వీళ్ళు మాట్లాడితే మళ్ళీ మా మీద ఒకటి వేసేసి అన్ని వేసేసి వీళ్ళు ఏం చేస్తారు ఏందని మా మీద అన్ని చేస్తారు. ఇలా మాకు తెలియదా? ఒక్కొక్కళ్ళు ఇవాళ ప్రభుత్వంలో మేము వెళ్తామని చెప్పుకొని అందరం తెచ్చుకొని ఇవాళ మేము ఒక్కసారి కంటే 119 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, మా వెనక 50 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, 30 మంది ఎమ్మెల్యేలకు ఖర్చులు పెట్టిన అనేటోళ్ళు ఇవాళ ఏరేటు అనుకునేటటువంటి వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా రెవెన్యూను కొల్లగొట్టి రెవెన్యూ తోటి వచ్చినటువంటి డబ్బులతోటి వీళ్ళ కింద రిటైర్డ్ అయిన ఎంఆర్ఓలు ఆర్డీఓలు అందరూ ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. ఇలాంటి డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓలు క్రీమ్ పోస్టులు ఉన్న దాంట్లో వీళ్ళు బాగా మరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక స్టీల్ ఫ్రేమ్ ఉంచుకుంటారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా వదులుకోరు. ఇది ఖచ్చితంగా స్టేట్ సర్వీసులు అంటేనే అమ్ముడుపోయేది కాకుండా నిరుద్యోగులు అన్నప్పుడు, నిరుద్యోగ ప్రభుత్వం అన్నప్పుడు మాకు జరుగుతున్న అవినీతి, మాకు అవినీతికి ఆస్కారం ఉంది అనిపిస్తున్నప్పుడు, మాకు జీవోల వల్ల నష్టపోతున్నాం అని అనిపిస్తున్నప్పుడు, ఆ జీవోల వల్ల నష్టపోవడం వలన అవినీతికి ఆస్కారం ఉంది అనుకున్నప్పుడు, నువ్వు అక్రమార్గంలో నింపుతున్నావు అన్నప్పుడు, కింది జాతులకు రాకుండా చేస్తున్నావు అన్నప్పుడే వాళ్ళు బయటికి రావాలి. రాలేదు కాబట్టి ఈ కింది జాతులను గొంతులు నొక్కి, బీదోలను గొంతులు నొక్కి, అగ్రకులాలను బీదోలను కూడా నొక్కి వీళ్ళు సన్నాయి నొక్కులు మాట్లాడేటోళ్ళతోటి భజనలు చేయించుకుంటా వీళ్ళ ఉద్యోగాలు అవుతాయనో వీళ్ళ ప్రభుత్వాలకు భయపడో అన్ని తలొగ్గే చెప్తున్నా, బరాబర్ చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా 100% ఇది ట్రాన్స్పరెంట్గా లేదనేటటువంటిది. ప్రిలిమ్స్లో జరిగిన ఎగ్జామ్ తీరైనా, మెయిన్స్లో జరిగిన ఎగ్జామ్ తీరైనా, ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరైనా, టీజీపీఎస్ ప్రవర్తించిన తీరైనా ఏది చూసినా కానీ ఇది అన్నిటికి కూడా ఇదే ఉంది. మరి ఈ దగులుబాజు అంటే చెప్పిండో ఇంకా మీరే ఆలోచించుకోరు. ఇదైతే బరాబర్ ఇన్స్టిట్యూట్ల మీద ప్రభుత్వం కన్నేసింది, కన్నెర్ర చేసింది. దాని గురించి కూడా మాట్లాడతాం. ఇదే ప్రభుత్వం, ఇదే బట్టి విక్రమార్క నేను కూర్చున్నప్పుడు ఏమన్నాడయా, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళిపోనన్నాడు, ఒక స్కీమ్ పెడుతున్నాడు. గ్రూప్ 2 పోస్ట్ పోయినప్పుడు మేము చాలా స్కీములు పెడుతున్నాం అని చెప్పింది కదా. మరి ఆయన ఎందుకు వచ్చిండు మొన్న? ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి ఎందుకు వచ్చి చేసిరు? ఇదంతా సిండికేట్ వ్యవహారం నడుస్తుంది, స్టార్ట్ అయింది తెలంగాణలో.
ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి సీటును కూల్చేదైనా తెలంగాణ సమాజాన్ని ఉద్యమం వైపు మళ్లించేదైనా ఒక నిరుద్యోగ లోకమే. అందులో ఇప్పుడు ప్రధాన భూమిక పోషిస్తుంది గ్రూప్ 1 విషయము. దీంతో వీళ్ళకి అందరికి చెమటలు పడుతున్నాయి. రిజల్ట్ ఇచ్చినాక 144 సెక్షన్ అయిపోయింది కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 అయినా కొత్తరు. ఈ అవినీతి బయటికి రావద్దు, వీళ్ళని అందరినీ సప్పగా సల్లార్చి పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళతో అందరితోటి ఇగో నా ఇన్స్టిట్యూట్లో తీసుకున్నా నాయన ఉన్నాడని చెప్తారు. ఏది కాదు, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. 2 రోజులు లేట్ అయినా గెలుస్తామని మాకు మాత్రం నమ్మకం ఉంది. మేము చేస్తూనే ఉన్నాం. ఇలాంటి దగులు భాషలు వచ్చి కనుక ఒక అథెంటిసిటీ లేకుండా మాట్లాడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే మాకు ఎవరితో పగ కాదు, ప్రతీకారం కాదు. వాడిని పాలికెట్టు పంచుకోవట్లేదు, వాడికి వచ్చిన ఆస్తులు పంచుకోవట్లేదు, వాడు సంపాదించుకున్న సొమ్ములు అడగట్లేదు. మాకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, కొలువుల గురించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పారదర్శకంగా జరిగేంత వరకు కూడా మా కొట్లాట అంతే ఉంటుంది. ఆ కొట్లాట గురించి గత కుర్చీని కొలగొట్టినాం, వీళ్ళకు కుర్చీని ఎక్కించినాం. వీళ్ళు కూడా అదే చేస్తే మా లక్ష్యం కొరకు మేము మిమ్మల్ని కూడా కొలగొడతామని కూడా చెప్తున్నాం. నుంచి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ల మీద వీళ్ళు పడబోతారు అనేటటువంటిది ఇలా భయపెడుతున్నారు ప్రభుత్వ పెద్దలు. అది కూడా మాకు తెలుసు. అందుకనే వీళ్ళు ఇట్లా వేరే సమాచారాలు ఇవ్వడానికి ఒడిగట్టిరు.